కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దళితవాడలో 10 సంవత్సరాల నుంచి ఎంబీ చర్చి దగ్గర నుండి కవరస్థాన్ వరకు రోడ్డు వేయాలని జైభీం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు చిక్కం జానయ్య స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు మున్సిపాలిటీ కమిషనర్ వారు ఎజెండాతో 8 నెలల క్రితం తీర్మానం చేసి దాదాపు 70 లక్షల రూపాయల రోడ్డు మంజూరు చేయడం జరిగిందని, ఎమ్మిగనూరు టౌన్లో అన్ని కులాల వాడల్లో రోడ్లు ఉన్నప్పటికీ కేవలం దళిత, గిరిజన, మైనార్టీల రోడ్లను వేయకుండా వివక్షత చూపిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే దళితవాడలో రోడ్లు వేయాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ అధికారులు వెంటనే వివక్షత చూపిస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు వెంటనే వివక్షత చూపిస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు బయటకు వెంటనే ఉండరు కదా సార్. ఆ లోపల మీరు ట్రాన్స్ఫర్ అయిపోతే చేస్తారు. సరే మీరే చెప్తున్నారు. ఫైల్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఫైల్ ప్రాసెస్ ఎవరు తేడా చేయలేరు కదా. ఫైల్ వచ్చిన తర్వాత మా వార్డులో అభివృద్ధి చెప్పండి సార్, హామీ ఇవ్వండి, మీరు ఒక్కసారి చెప్పండి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు టౌన్ దళితవాడలో కూడా రోడ్డు వేయలేదని జైభీం ఎంఆర్పీఎస్ సంఘ ఆధ్వర్యంలో కూడా ఎమ్మిగనూరు టౌన్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మరి ఇక్కడ వచ్చి ఆఫీస్ ముందు కూడా ధర్నా కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగినది. నిజంగా ఈ భారతదేశానికి కూడా మొన్నటి దినమే 70వ దినం వచ్చింది కూడా గొప్పలు కూడా చేసుకున్నారు. నిజంగా అయితే పేదరికం పోయినప్పుడే నిజమైన స్వాతంత్రం అని కూడా మరి తెలియజేశాము. దానికే నిదర్శనం మరి మన ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు టౌన్లోనూ కూడా దళిత, గిరిజన, మైనార్టీ వార్డులో కూడా రోడ్లు వేయకుండా మరి నిర్లక్ష్యం చేస్తూ మరి ఎంతో మరి మొద్దు నిద్ర కూడా పోవడం కూడా ఈ అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా చేస్తున్నారని కూడా స్పష్టంగా కూడా నిన్నటి దిన మన కలెక్టర్ గారు కూడా తెలియజేయడం కూడా జరిగినది. కాబట్టి